కులవర్గం, జమిలీ పోరాటం, మేమెంతమందిమో మాకంత వాట. ఈ నినాదమే నినదించిన కులవర్గ పోరాట యోధుడు మారోజు వీరన్నను ఆయనను కలుసుకునేలా చేసి సాయుధుడిని చేసింది. వీరన్న కలలుగన్న కులవర్గ పోరాటాల వైపు మళ్లించింది. అదే ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది. ఆయనే బత్తుల సిద్ధేశ్వర్, బీసీ ఆజాదీ నేత. క్రౌడ్ పుల్లర్ అంటే ఏమిటి, క్రౌడ్ పుల్లర్ ఎవరు? సిద్ధేశ్వర్ రాసిన కథనం హిందూ9 న్యూస్ ప్రత్యేక కథనంగా మీ ముందుకు తీసుకొస్తున్నది. బీసీ రాజకీయ ఉద్యమానికి కాలం ఒక క్రౌడ్ పుల్లర్ ను కన్నది. ఆ క్రౌడ్ పుల్లర్ తీన్మార్ మల్లన్న. మిత్రులారా, 1989లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్రౌడ్ పుల్లర్ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయలేమని గద్దర్ లాంటోళ్ళు పూనుకుంటేనే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడంట. క్రౌడ్ పుల్లర్ అంటే ఒక ప్రజా సమూహన శక్తి. ప్రస్తుత కాలంలో జరుగుతున్న బీసీ రాజకీయ ఉద్యమానికి అటువంటి ఒక బహుమతి తీన్మార్ మల్లన్న. వేదన పడుతున్న ఒక మనిషి అనగారిపోకుండా కసి నింపుకొని చేసే తిరుగుబాటుతో అతడు పదునైన కత్తి అవుతాడు. అతడి మాట పాట గడ్డిపోచను గడ్డపారగా మారుస్తుంది. అతడు వీరుడవుతాడు. అతనిని సమాజం అభిమానిస్తుంది, ఆదరిస్తుంది, అనుసరిస్తుంది. మానవ జాతి పరిణామం క్రమంలో ఆయన ఆయా కాలాలలో ఎందరో ప్రవక్తలు, బుద్ధుడు, యేసుక్రీస్తు, ముహమ్మద్ ప్రవక్త, ఎందరో వీరులు, వారందరూ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన క్రౌడ్ పుల్లర్సే. ఆయా కాలాలలో సామాజిక భౌతిక స్థితిగతులు, ప్రజల ఆకాంక్ష, సిద్ధాంత కల్పన, ఒక సంస్థ లేదా పార్టీ ఏర్పాటుతో పాటు ఇతర చాలా అంశాలు అవసరమైతాయి. అందులో సిద్ధాంతాన్ని సునాయాసంగా అరటిపండు వలిచి పెట్టినట్టు ప్రజలకు పాటతోని, మాటతోని కళాత్మకంగా చెప్పగలిగే గొప్ప ఉపన్యాసకులు, గొప్ప కవి, గాయకులు, రచయితలు అవసరం పడతారు. వారిదే సమాజం మార్పులో కీలకమైన పాత్ర అవుతుంది. దశకంలో తెలంగాణ గడ్డ మీద ఆర్ కృష్ణయ్యతో ప్రారంభమైన 2 అక్షరాల బీసీ ఉద్యమం విప్లవోద్యమ అండతో కొనసాగుతూ వచ్చింది. ఎంతో మంది ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యిండ్రు. బీసీ ఉద్యమం విప్లవ, కుల, ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ రూపాల గుండా పయనించి నేడు స్పష్టమైన బీసీ రాజకీయ ఉద్యమానికి రూపునిచ్చింది. ఈ క్రమంలో ఎంతో మంది బీసీ యోధులు తమ త్యాగాలతో ప్రజలను ప్రభావితం చేయగలిగే క్రౌడ్ పుల్లర్స్ గా ఉద్యమ చరిత్ర నిలబడ్డారు. సిరిసిల్ల రైతాంగ ఉద్యమ నిర్మాత బీసీ బిడ్డ కూర రాజన్నతో మొదలై గద్దరన్న, మారోజు వీరన్న, బెల్లి లలితక్క, అరుణోదయ విమలక్క, ఎందరెందరో వారి మాట పాటలతో తెలంగాణ గడ్డ మీద అనేక ఉద్యమాలకు సైన్యం సమీకరణ జరిగింది. ఒక మనిషి తన యవ్వన ప్రారంభములో ఏదో ఒక గొప్ప పని చేయాలని కలలు కంటూ ఒక మంచి మాటను, పాటను వినగానే అటువైపు ఆకర్షితుడవుతాడు. ఆ పాట మాటలతో తన హృదయంలో మొలిచిన భావాలతోనే తన జీవితం గడుపుతాడు. నా వరకు నేను 1985-86 10వ తరగతి చదువుతున్న కాలంలో ఆర్ కృష్ణయ్య సమసంగ్రామ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటికి నాకు దేశ సేవ చేయాలని, ఏదో గొప్ప పని చేయాలని, బార్డర్లో సైనికుడు కావాలని, లేదా ఒక పూజారి కావాలని కలలుగన్ని వాడిని. తర్వాత సిరిసిల్లాలో పాలిటిక్స్ చదువుతున్న క్రమంలో గద్దరన్న పాటలు, మారోజు వీరన్న మాట పాట అతడితో ప్రత్యక్ష పరిచయం, మండలి కమిషన్ గొడవ నన్ను వీరన్నకు దగ్గర చేసింది. విప్లవోద్యమం వైపు మళ్లించేలా చేసింది. పాట మాటలతోనే ఉద్యమానికి సైన్యం సమీకరించడానికి నేను విప్లవ సైనికుడుగా మారడమే ఒక గొప్ప ఉదాహరణ. గద్దరన్న లేకుండా పీపుల్స్ వార్, వీరన్న, విమలక్కలు లేకుండా జనశక్తిని ఊహించుకోవడం సాధ్యం కాదు. అట్లా వీరన్నతో పరిచయమై విప్లవోద్యమంలోకి అడుగుపెట్టి ఆ వీరుడితో చివరి రోజు వరకు కలిసి ఉన్న నేను ఎన్ని అపనిందల పాలైనా అతడి ఆశయ సాధన కోసం జీవితం గడుపుతున్నాను. మారోజు వీరన్న ఒక గొప్ప క్రౌడ్ పుల్లర్. ఈ దేశ చరిత్రలో గౌతమ బుద్ధుడు మొదలు ఎంతో మంది సాధు సంతులు, సంతు రవిదాస్, కబీర్ దాస్, వీరబ్రహ్మం, మహాత్మా జ్యోతిరావు పూలే, బీహార్ అంబేద్కర్, నారాయణ గురు, సంత్ గాడ్గే బాబా, మాన్యశ్రీ కన్సీరామ్ తమ మాట పాటలతో సమాజంలో మార్పుకు కృషి జరిపారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో సుద్దాల హనుమంతు, బండి యాదగిరి లాంటి వారి పాటలతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల్ని, సైనికుల్ని తయారు చేసింది. భారత స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ, అమెరికాలో నల్లజాతి ఉద్యమానికి మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా నల్లజాతి ఉద్యమానికి నెల్సన్ మండేలా, తెలుగు జాతి ఆత్మగౌరవ ఉద్యమానికి ఎన్టీఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్లు క్రౌడ్ పుల్లర్గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో పొట్టి శ్రీరాములు యొక్క ఆత్మత్యాగం, ఘంటసాల పాట, ప్రకాశం పంతులు మాటల గర్జన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రజలను ఉద్యమించేలా చేసింది. నేడు జరుగుతున్న బీసీ రాజకీయ ఉద్యమం అటువంటి క్రౌడ్ పుల్లర్లను కోరుకుంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న ఒక క్రౌడ్ పుల్లర్గా బీసీ రాజకీయ ఉద్యమాన్ని తలకెత్తుకోవడం స్వాగతించవలసిన విషయం. కామ్రేడ్ వీరన్న మరణం తర్వాత నేను రహస్య ఉద్యమంలో ఉండడం వల్ల బహిరంగంగా పనిచేయగలగా క్రౌడ్ పుల్లర్స్ కోసం వెతుకులాడాను. ఈ క్రమంలో తూరుగొండ రామన్న, ఎర్ర ఊపాలి లాంటి కళాకారులను ఎంచుకొని మాదిగ జాతి పోరాట పాట జాంబవంతుని విగ్రహ ఆవిష్కరణల కార్యక్రమం తీసుకున్నాం. సమాంతరంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనం. గద్దరన్నతో కలిసి తిరిగినం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక బహుజన దృక్పథంతో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం కృషి చేసినాం. తెలంగాణలో కేసీఆర్ ఒక క్రౌడ్ పుల్లర్ అయితే ప్రత్యామ్నాయంగా మరో క్రౌడ్ పిల్లర్ గద్దరన్నను కేంద్రం చేసుకొని మరో తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్న పార్టీ ఏర్పాటు చేయాలని సూచించినాం. ఆ దిశగా చేసిన కృషిలో భాగంగా మహాజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసినాం. అనేక సభలు, సమావేశాలు నిర్వహించినాం. గద్దరన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న క్రమంలో మహాజన సమాజ్ పార్టీ నిర్మాణం ఆగిపోయింది. ఇక మిగిలిన మా ఉద్యమ సోదరులతో పార్టీ ఏర్పాటు చేసే శక్తి లేకపోయింది. సుదీర్ఘకాలం పోలీసు నిర్బంధాలకు గురై జైళ్ల పాలై తీవ్ర ఇబ్బందులు గురి కావడం, అనారోగ్య సమస్యలు వెంటాడినాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల్లో కూడా కదలిక తగ్గిపోయింది. ఉద్యమాల పట్ల ఆసక్తి, ఉద్యమకారులకు సహకారం తగ్గిపోయింది. తెలంగాణ ఉద్యమంలో మా కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశలు లేవు. సుదీర్ఘ కాలంగా ఉద్యమిస్తూ వచ్చిన ఎంతో మంది నాలాంటి ఉద్యమకారులు నిస్సాయ దశకు చేరుకున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో సమాజం మల్లన్న లాంటి ఉద్యమ బిడ్డలను కన్నది. మీడియా రంగాన్ని ప్రధాన ఆయుధంగా మలుచుకున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ స్థాపించి సమర్థవంతంగా కేసీఆర్ ప్రభుత్వ అసహనవ్య విధానాలను, దోపిడి విధానాలను ఎండగడుతూ రావడంతో ప్రజలు తీన్మార్ మల్లన్నలో ఒక వీరుణ్ణి చూశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక అంశాల మీద పోరాడుతూ వస్తున్న మల్లన్న నేడు స్పష్టమైన బీసీ రాజకీయ ఉద్యమ రూపాన్ని తీసుకున్నాడు. అయితే ఒక ఇంటిలో నూతన శిశువు రాకడతో ఇంట్లో పెద్దలందరూ సంబరపడిపోతుంటే ఇంట్లో ఉన్న మిగతా బిడ్డలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నట్టు భావిస్తూ ఇపియారిటీకి గురవుతారు. ఇదే క్రమం బీసీ ఉద్యమంలో కూడా ఉంటుంది. ఇక ఈ ఇంట్లో సంబరాన్ని తట్టుకోలేని శత్రువులు ఈ సంబరానికి కారణమైన నూతన శిశువుని లేకుండా చేయడానికి కుట్రలు కూడా చేస్తుంటారు. మల్లన్నపై కొందరు పెదవి విరుపులు, మరికొందరు విమర్శలు చేయడం, మల్లన్న సహకారంతో ముందుకు వచ్చిన మేధావులు కూడా కొందరు బీసీ ఉద్యమ విచ్ఛిన్నంతో జతకట్టడం జరుగుతుంది. వీరి చర్యల వల్ల కొంతమేర బీసీ ఉద్యమానికి నష్టం కలిగే పరిస్థితి అయినా ఉద్యమ ఆవశ్యకత క్రౌడ్ పుల్లర్నే కోరుకుంటున్నది. ప్రజలను ప్రభావితం చేయగలిగే శక్తికి మాత్రమే ఆర్థిక సమీకరణ సమకూరుతుంది. ఇది గుర్తించకుండా కొందరు మల్లన్నపై ఆర్థిక ఆరోపణలు చేస్తుంటారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీసీ రాజకీయ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు. బీసీ రాజకీయ ఉద్యమం తనను తాను పదను పెంచుకోవడంలో భాగంగానే తీన్మార్ మల్లన్న అనే క్రౌడ్ పుల్లర్ను కన్నది. ఉద్యమాభివందనాలతో మీ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, బీసీ ఆజాదీ.